హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే పెసర పునుకులు అండి. ఫ్రెండ్స్, ఇవి మన రెగ్యులర్గా చేసుకునే పునుకుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా మీకు తయారు చేసి చూపిస్తున్నానండి. ఫ్రెండ్స్, నేను పెసర పునుకుల కోసం పెసల్ని ఒక నైట్ అంతా నానబెట్టేసి తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి నొక్కితే ఇలాగా మెత్తగా అయిపోయేట్టుగా మనం నైట్ అంతా నానబెట్టేసుకుంటే పెసలు అనేవి బాగా నానిపోతాయండి. నేను కప్పుడు తీసుకున్నానండి. దీనికి కొలతగా అట్లా ఏమి ఉండదండి. మనం ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో తీసుకోవడమే. మనం నానబెట్టిన తర్వాత మనకి ఈ పెసలు అనేది పైన కొంచెం వాటర్ది మారిపోతుందండి. ఆ వాటర్ అంతా పోయే వరకు, ఆ రంగు అంతా పోయే వరకు మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఈ పెసల్ని. నేనైతే వాష్ చేసేసి మీకు చూపిస్తున్నానండి. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి పెసర పునుకులకి ఒక చిన్న ఇంచు అల్లం ముక్కని 2 పచ్చిమిర్చి అండి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న ఈ పెసల్ని వాటర్ అంతా కొంచెం తీసేసుకొని వేసుకోవాలండి. మనం పునుకులు వేసుకుంటున్నాం కదా, వాటర్ ఎక్కువ వేసేస్తే మరి పల్చగా అయిపోయి పునుకులు అనేవి మరి పల్చగా వచ్చేస్తాయండి, రౌండ్ రావు. అందుకని కొంచెం వాటర్ని పిండుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, పెసలు వేసేసుకున్న తర్వాత అల్లం ముక్కని ఇలాగా చిన్నగా ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలాగా ముక్కల కింద కట్ చేసేసుకుని వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోకి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని నేను ఒక 1/2 స్పూన్ దాకా వేస్తున్నానండి. మిక్సీ పట్టుకోవాలండి. ఫ్రెండ్స్, మనం దీన్ని మిక్సీ అన్నా పట్టుకోవచ్చు, గ్రైండర్ అన్నా వేసుకోవచ్చు. వాటర్ అనేది లైట్గా వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉండాలండి. నేను చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, చూడండి, పిండి అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గట్టిగా ఉండాలండి. నేనైతే వాటర్ వేయలేదండి, సాల్ట్ వేసాను కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పిండిని మనం వేరొక గిన్నెలోకి తీసుకుందామండి. ఫ్రెండ్స్, మనం ఈ పునుకుల్ని పులుసు కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నేను ఆ పులుసు కూడా మీకు తయారు చేసి చూపిస్తానండి. మీకు ఈ వీడియో కనుక పునుకులు కనుక నచ్చితే అందరూ లైక్ చేసి షేర్ చేయండి. తర్వాత నేను ఈ పునుకుల్ని పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిండిలోకి ఒక స్పూను వరిపిండిని వేసుకోవాలండి. అలాగే కొంచెం చిటికెడు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను వేసిన సాల్ట్ అనేది